ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం. భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది టెక్నాలజీకి ఒక హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యం ఒక ఎత్తు. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. దానివల్ల ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడం కోసం 1-2 టెస్టులు కాదు. ఈరోజు మీరు చూస్తే మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులు ఇవ్వడం, గర్భిణీ స్త్రీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడం పైన దృష్టి పెట్టాం. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తాం. ఈరోజు నేను చాలాసార్లు నిన్ను కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి అందరికీ చెప్పాను, మన ఆరోగ్యం మన చేతల్లో ఉంటుంది. మనం తినే తిండి పైన, అదే సమయంలో రాత్రుల్లో సరైన నిద్రపోవడం, అంటే మనం మంచి పనులు చేస్తే నిద్ర బాగా వస్తుంది. అదే కానీ సరిగా చెడు ఆలోచనలు చేస్తే ఆ చెడు ఆలోచనలు మనం వెంటాడుతూ ఉంటాయి.